సో అలాగే సార్ మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాం. చాలా ప్లాంట్లు అయితే ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కానీ వీడియోలు అయితే చేయట్లేదు. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనం అనకాపల్లిలో అయితే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మనం మన 2000 LP చారో ప్లాంట్ 5 టన్ చిల్లరతో పాటు ఇక్కడ డ్రై వాష్ అది అయితే ఉంటుంది అన్నమాట. బట్టలు అది లాండ్రీ అన్నీనా. దాంతోపాటు ఆల్కలైన్ వాటర్ కూడా అనకాపల్లిలో ఫస్ట్ టైం ఆల్కలైన్ వాటర్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ ప్లాంట్ ఒక లొకేషన్ వచ్చేసి అని ఎక్కడ లొకేషన్ చేపల బజార్ రామాలయం ఓల్డ్ ఖజానా ఆపోజిట్లో అయితే మన ప్లాంట్ అయితే ఉంది. ఒకసారి లొకేషన్ అలా ఒకసారి తిప్పి చూపించి ఏం కాదు. సో మీరు చూసుకున్నారు కదా, ఓల్డ్ ఖజానా ఆపోజిట్లో అయితే మన ప్లాంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆల్కలైన్ వాటర్ అలాగే ఆరో వాటర్తో పాటు లాండ్రీ సర్వీసెస్ మెయిన్. ఇక్కడ అనకాపల్లిలో ఫస్ట్ టైం అయితే లాండ్రీ సర్వీస్ అయితే రావడం జరిగింది. మీ ఎవరికైనా సరే ఈ సర్వీసెస్ కావాలంటే ఇక్కడికి వచ్చి చూడవచ్చు. మీకు ఇక్కడ ఏం సర్వీస్ వస్తున్నాయి అనేది ఒకసారి అన్నీ అడుగుదాం. ఇనిషియల్గా ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏటేటి ఇచ్చాం అనేది ఒకసారి చూడండి. 5 టన్ చిల్లర్ మీద చూస్తున్నారు. కూలింగ్ వాటర్ రెగ్యులర్ ఫ్లోలో అంటే 1 ఇంచ్ ఫ్లోలో రావాలంటే ఖచ్చితంగా 5 టన్ చిల్లర్ అనేది మ్యాండేటరీ. అనకాపల్లి మొత్తానికి సరిపోద్ది ఆ కెపాసిటీ. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏది చూస్తున్నారు 2 ట్యాంకులు ఉన్నాయి కదా, ఒకటి ఆల్కలైన్ వాటర్ ఒకటి మినరల్ వాటర్. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా లాండ్రీ. ఫస్ట్ టైం మన అనకాపల్లిలో అయితే లాండ్రీ సర్వీసెస్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూపించండి. ఇది స్టీమ్ ఐరన్, ఇది సారీ రోలింగ్. ఓకే. ఎంత ఖరీదైన చీర కానీ ఏదైనా సరే దీంట్లో మనం ఇస్త్రీకి మనం పెట్టకుండా ఆటోమేటిక్ గా దీంట్లోనే అన్ని జరిగిపోతాయి. స్టీమ్ ఐరన్ లోనే అంతా జరిగిపోద్ది. మళ్ళీ కూడా ఇందులో కూడా షైనింగ్ ఉంటుంది, గెంజి ఉంటుంది, కొత్త సారీలు ఎలా ఉంటాయో ఆ విధంగా మన బయటకు వస్తుంది. తర్వాత లాండ్రీ సెక్షన్కి వెళ్తే లాండ్రీ సెక్షన్లో ఇప్పుడు వాషింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అలాగే మొట్టమొదటిసారి అనకాపల్లిలో లాంచ్ చేస్తున్నాం మనం వాషింగ్ మిషన్. 35 kgs వాషింగ్ మిషన్ అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారి మనం లాంచ్ చేస్తున్నాం. గ్రేట్ సార్. దీనివల్ల ఏంటంటే ఎట్ ఏ టైము ఒకేసారి 80 నుంచి 85 బట్టలు అంటే 85 పీసెస్ మనం ఒకసారి దీంట్లో మనం వేసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ టంబర్ డ్రైవ్కి వెళ్ళిపోద్ది. టంబర్ డ్రైవ్కి వెళ్తే ఇందులో మొత్తం మనం వాష్ చేసిన బట్టలన్నీ కూడా ఇందులో పిండడం జరుగుతుంది. వాటర్ అంతా కూడా 90% ఇందులో పిండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇందులో 90% అయిన తర్వాత ఓన్లీ 10% మాత్రమే మనం ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ ఇది డ్రైయర్. ఇందులో ఓన్లీ 10% కోసం మాత్రమే దీంట్లో మనం పెడతాం. ఇందులో మొత్తం బట్టలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతాయి. ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా పూర్తిగా ఎండిపోతాయి. ఆ తర్వాత దీని తర్వాత ఇది స్టీమ్ ఐరన్. ఓకే, బాగుంది. ఈ స్టీమ్ ఐరన్ వల్ల లాభం ఏంటంటే మనకి మామూలుగా మనం చాకలికి మనం ఇస్త్రీ చేయించుకుంటాం చాకల దగ్గర, కానీ ఆ ఇస్త్రీ 1 డే కూడా ఉంటుందో మనం చెప్పలేం. కానీ ఇది మాత్రం స్టీమ్ ఐరన్ వల్ల 6 days కంపల్సరీగా ఆ ఫోల్డింగ్ కూడా నలగదు. ఇందాక అన్న సందర్భంలో మా బ్రదర్ ఎప్పుడు వైట్ షర్ట్లు వేసుకుంటామాట. అయితే నేను మామూలు ఎలా స్టీమ్కి వేస్తానో ఈ షర్ట్ ఇప్పుడు ఏదో చూస్తున్నావు 3 రోజులు వేసుకున్నాను అన్నాడు. 3 రోజులు వేసుకోవడం అంటే ఏదైనా సరే 1 డే కదా ఉంటుంది, 3 సార్లు వేసుకున్నాడంట. బట్ట ఎంత కూడా నల్లరా. అది స్టీమ్ ఐరన్ వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే ఫోల్డింగ్లు మాత్రం ఎక్కడా కూడా ఇస్త్రీ చేసిన ఫోల్డింగ్లు మాత్రం నలగవు. ఓకే, బాగుంది. అది దీని తల ప్రత్యేకత. ఓకే. ఇది డ్రై క్లీనింగ్ సంబంధించిన మిషన్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటర్ మాత్రం తీసుకోదు. ఓకే. ఇది ఓన్లీ వైట్ పెట్రోల్. అదేంటంటే విమానాలకు వాడే విందనం అనమాట. అది మాత్రమే తీసుకుంటుంది ఇది. ఓకే. దీనివల్ల ఏంటంటే పట్టు చీరలో కాస్ట్లీ ఐటమ్ అంటే 20,000, 25,000, 50,000 అంటే లగ్జరీ సారీస్ అన్ని కూడా వాష్ చేయాలంటే కంపల్సరీగా ఇక్కడికి ఈ మిషన్. నాది క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్గా నాకు ఈరోజు ఈవినింగ్ మ్యారేజ్ ఉంది. మా రిలేషన్ వాళ్ళు మ్యారేజ్లో అవుతుందండి, ఎక్కువ బట్టలు వస్తుంటాయి కదా. నేను మీ దగ్గరికి నేను మీకు బట్టలు ఇచ్చాను, మీరు ఎన్ని గంటలు ఇవ్వగలుగుతారు ఫాస్ట్గా? అంటే సార్ యాక్చువల్గా ఏంటంటే అక్కడికున్న ప్రయారిటీ ప్రకారం
మీకంటే ముందు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ కంటే ముందు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ప్రయారిటీ ప్రకారం వదిలేండి మేము అనుకోవడం 2 days లో ఇద్దాం అనుకుంటున్నాం. కానీ లేదు మాకు 1 day లో కావాలి, లేదంటే ఒక 6 hours కావాలి, 12 hours లో కావాలనుకుంటే దానికి అమౌంట్ కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. దాని తాలూకా స్పీడ్ గా కూడా మేము క్యారీ చేయగలుగుతాం. అయితే మీ ఫాస్ట్ స్పీడ్ 6 hours లో కూడా మేము ఇవ్వగలం. కానీ దాని తాలూకా అమౌంట్ మాత్రం దానికి మరి కరెంట్ ఛార్జీలు మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా. ఇదంతా మిషనరీ కదా. ఫాస్ట్ అంటే 6 hours లో మనం ఏదో బట్టలు ఇచ్చామో మొత్తం ఉతికి సారేసి పిండేసి మనం మళ్ళీ డ్రై నీట్ గా చేసి ఇచ్చేస్తారు. మనం ఎంత దూరం సర్వీసెస్ ఇవ్వగలుగుతాం? మేము అనుకుంటున్నాం ఏంటంటే 3 జిల్లాల వరకు వెళ్దాం అనుకుంటున్నాం. 3 జిల్లాల వరకు. అనకాపల్లి నుంచి ఎక్కడెక్కడ కావచ్చు? వైజాగ్ వరకు, ఇటు శ్రీకాకుళం వరకు, గ్రేట్. ఇటు ఏంటంటే తుని వరకు, ఇటు నర్సీపట్నం ఈ వరకు కవర్ చేద్దాం స్టార్టింగ్ లో మా ఆలోచన. కానీ తర్వాత బిజినెస్ ప్రకారం అది ఎంతవరకు వెళ్ళినా అయినా కూడా చేయగలమనే ఒక నమ్మకంతో అర్థమైంది. రైట్. ఇది లాండ్రీ సర్వీసెస్ ఫస్ట్ టైం అయితే అనకాపల్లిలో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను. ఎవరికైనా సరే ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. అండ్ ఈ సర్వీస్ మొత్తం ఏదైతే లాండ్రీ సర్వీస్ ఉందో మొత్తం కూడా సాఫ్ట్వేర్ వాటర్తో, ఆర్ఓ చేసిన వాటర్తోనే ఈ బట్టలన్నీ కూడా వాషింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో చూస్తున్నారో ఇది మన ప్లాంట్ అయితే ఇవ్వడం జరిగింది. 2000 LPH ఆర్ఓ ప్లాంట్, మినరల్ ప్లాంట్. దీని నుంచే మనకి ఆల్కలైన్ వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అనకాపల్లిలో ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఆల్కలైన్ వాటర్ అలాగే మినరల్ వాటర్తో పాటు డ్రై క్లీనింగ్. నేను కూడా మా అంత పెద్ద సిటీ అయినా సరే మా వైజాగ్లోనే ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. సో ఎవరికైనా సరే డ్రై వాష్ కానీ లేదా ఆల్కలైన్ వాటర్ కానీ కావాలన్నా రేడియస్ మీరు చెప్పారు కదా, వైజాగ్ అంతా కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ బట్టలు ఏదైతే ఉన్నాయో డ్రై క్లీనింగ్ అనేది శ్రీకాకుళం వరకు అయితే సప్లై చేయడం జరుగుతుందంట. ఈ సర్వీసెస్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నా పక్కన ఎన్ఏ ఓనర్. ఇది పెట్టడానికి ఎంత కాలం పట్టింది, ఎప్పుడు ప్లాన్ చేస్తారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ అనేది సరదా ఒక నోట్ అనేది అడుగుతాం. అని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇది ప్లానింగ్ ఎప్పటి నుంచి ఉంది? ఎప్పుడు ప్లానింగ్ అంటే 1 year నుంచి ఉన్నది. 1 year నుంచా? 1 year నుంచి ఉన్నది. కొద్దిగా మనకి బ్యాంకులో ఉన్నది కొద్దిగా అలాగా లేట్ అవడం వల్ల 1 year పట్టిస్తుంది అన్నమాట. మనకి ఇది ప్లాన్ అంటే మొత్తం 50 lakhs దాటిపోయింది. 50 lakhs దాటిపోయింది. దేనికి ఎక్కువ అయిపోయింది? ఈ డ్రై క్లీన్, డ్రై వాష్ ఇవన్నీ ప్రతిదీ లక్షల్లో మిషన్ హెవీగా. మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది చాలా చాలా పెద్ద యూనిట్. మనం చెప్పుకుంటూ పోతే ఈ యూనిట్కి ట్రాన్స్ఫార్మరు అలాగే ఇది నాటో చిన్న ప్లేస్లో పెట్టాల్సిన యూనిట్ అయితే కాదు. ఖచ్చితంగా ఒక 10 సెంట్లలో పెట్టాల్సిన యూనిట్. అది జస్ట్ ఒక 2 సెంట్ల అనేది 4 సెంట్లలో కంజెస్టెడ్ ప్లేస్లో ఇంత పెద్ద యూనిట్ అయితే పెట్టడం జరిగింది. ఇదే ఒక ఇండస్ట్రీతో సమానం అన్నమాట. చాలా చాలా పెద్ద ఇండస్ట్రీతో సమానం. అలాంటిది చిన్న యూనిట్లో పెట్టడం వల్ల మీరు ఏది చూస్తున్నారు ఎక్కడ కూడా మనకి గోడలు అనేది కనబడదు. మొత్తం కూడా ప్యూర్ టైల్స్. ఎందుకంటే ఇది అంతా కూడా వాటర్తో సినిమా కదా. సో ఖచ్చితంగా ఎక్కడ వాటర్ పడినా గోడలు చెమ్మలు వచ్చేసి డట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మనకి గోడ అనేది కనబడదు. తక్కువ అనుకున్నాం కానీ ఎక్కువ అయిపోయింది అది. సినిమా పెద్ద అయిపోయింది. సో ఎవరైనా లాండ్రీ సర్వీసెస్ రావచ్చా లేదా అనేది ఇప్పుడు అడగకూడదు, ఎందుకంటే స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. బిజినెస్ ఎలా ఉంది, లాండ్రీ సర్వీసెస్ బిజినెస్ ఎలా ఉంది, ఆల్కలైన్ వాటర్ బిజినెస్ ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూ తీసుకుందాం. తర్వాత ఎవరైనా సరే ఏ జిల్లా నుంచి అయినా సరే ఎవరైనా వాళ్ళ సొంతంగా వ్యాపారం చేద్దామని అనుకుంటే అవుట్లెట్లు ఇవ్వడానికి డ్రై క్లీనింగ్ కానీ, సారీ రోలింగ్ కానీ, లాండ్రీకి కానీ, ఆల్కలైన్ వాటర్కి కానీ అవుట్లెట్లు వాళ్ళంతటా వాళ్ళు ఓపెన్ చేయగలిగితే మేము మాత్రం కంపల్సరీగా వాళ్ళకి మేము సహాయం చేద్దామని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే యూనిట్ పెట్టాలంటే చాలా కాస్ట్ అవుతుంది లాండ్రీ సర్వీసెస్. కాకపోతే ఈ రోజుల్లో బిజినెస్ కాంపిటీషన్ మీకు తెలిసిందే కదా. మీరు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీరు మీది ఒక వెహికల్ అయితే తీసుకొని మీరు పర్టికులర్ ఏరియా అంటే లైక్ పెందుర్తి కావచ్చు లేదా వైజాగ్లో సిటీ మీరు మీ బ్రాండ్ యూజ్ చేసుకొని జస్ట్ మీరు వెహికల్ పెట్టుకొని అక్కడ ఉన్న బట్టలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తే మీకు బెస్ట్ ప్రైస్లో వీళ్ళు సర్వీస్ చేసి మీకు రిటర్న్ ఇస్తారు. ఈ విధంగా కూడా మాట్లాడాను అన్నితో, ఈ విధంగా కూడా సప్లై చేస్తున్నారు. ఇలా కూడా మీరు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ లొకేషన్ కూడా మీకు క్లియర్గా ఒకసారి వీడియో చేసి పెడతాను. ఎక్కడైనా ఈ లొకేషన్ పర్ఫెక్ట్ అనకాపల్లి ఫిష్ మార్కెట్ మెయిన్ రోడ్లోనే. ఓకే. అంటే మన కొంచెం అంటే మెయిన్ రోడ్కి వరల్డ్ ఖజానా జ్యువెలర్స్ ఆపోజిట్ సిటీ సెంటర్లో ఉంది. అన్ని నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు కాల్ చేసి రావచ్చు. ఈ లాండ్రీ బిజినెస్ గురించి ఏ డౌట్స్ ఉన్నా లేదు ఇంతపాటు మీరు టైఅప్ అవుదాం అనుకున్నా కాంటాక్ట్ అవ్వచ్చు.